ముత్తాతలు అందరూ మంచిగా చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. హాయ్, దిస్ ఇస్ అక్షయ్ అండ్ వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాపై. సో ఈరోజు మనం కలవరి టెంపుల్ దారిలో ఉన్న నలపాకం రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. సో బావగారు ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇది నల్లపాకం రెండు కాంబినేషన్ క్యూజిన్స్ అనమాట. ఓకే, నెల్లూరు అండ్ చెన్నై. ఫుడ్ మామూలుగా ఉండదు. అంటే అక్కడ నెల్లూరు స్టైల్ ఇక్కడ చెన్నై స్టైల్ రెండు మిక్స్ రెండు మనకు దొరికేస్తారు దాంట్లో. ఓకే, ఫస్ట్ కింద వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. రైట్ నో మనం నల్లపాకం రెస్టారెంట్ దగ్గర ఉన్నాము అండ్ ఫౌండర్ శ్రీధరన్నతో. హాయ్ అన్న. హాయ్. నల్లపాకం పేరు ఏంటన్న అర్థం అసలు? నల్లపాకం అంటే నలుడు కింగ్ ఉంటారు కదా, ఓకే, అతను గ్రేట్ షెఫ్ అనమాట. సో పాకం అంటే కుకింగ్ సాంస్క్రిట్లో. ఓకే. సో షెఫ్ కుకింగ్ అని ఎందుకు పెట్టామంటే కొంచెం వర్క్ ఎథిక్స్, ట్రెడిషనల్ ఫుడ్ మేకింగ్ అది ఉంటుంది అన్నమాట. సో నలభీమ పాకం నుంచి నల్లపాకం తీసుకుంటాం. నల్లబిమ్మ పాకం నుంచి నల్లపాకం. ఇది అందరూ నల్లపాకం అంటున్నారు లేదా నల్లపాకం అని విడిగా చదువుతున్నారు? నల్లపాకం. నల్లపాకం. ఓకే. ఎప్పుడన్నా ఇప్పుడు స్టార్ట్ చేశారు మంది? ఇది మనం స్టార్ట్ చేసి 2022 ఫెబ్లో స్టార్ట్ చేశాం. ఓకే. అంతకుముందు నేను జాబ్ చేసేటాన్ని 21 డిసెంబర్కి రిజైన్ చేసి తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాను. ఎందుకంటే జాబ్ రావడం అంటే జాబ్ చాలా అనిపించింది నాకు ఇంకా. ఓకే. సో ఎప్పటి నుంచో బిజినెస్ ఐడియా ఉంది. ఓకే. నేను MBA మార్కెటింగ్ కూడా చేశాను. సో రెస్టారెంట్ బిజినెస్ మీద కొత్తగానే స్టార్ట్ చేశాను మొత్తం. ఓకే. న్యూబీ దాకా. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్పీరియన్స్. ఓకే. థర్డ్ ఇయర్ రన్నింగ్. ఓకే. మన దాంట్లో ఏంటి స్పెషల్ ఏంటి? మనది బేసికల్గా నెల్లూరు క్యూజిన్. క్యూజిన్ వచ్చి నెల్లూరు క్యూజిన్, హోమ్ బేస్డ్ ఫుడ్, నో ఇంగ్రీడియంట్స్, నో ప్రిజర్వేటివ్స్, అజినోమోటో కానీ ఏది సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. ట్రెడిషనల్ కుకింగ్, గరం మసాలాస్ అన్నీ ఇన్ హౌసే ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మ లేకపోతే ఒక పిన్ని ఒక బావ ఎవరైనా వంట చేసుకుంటే ఎలా మనకి ఎంత ఉంటుందో అలా. ఓకే. సో మన ఫుడ్ తిన్నా కూడా పక్క రోజు ఇబ్బంది పడడం అట్లాంటివి ఉంటాయి. ఓకే. కంప్లీట్ నీట్ ఉంటుంది. ఐటమ్ మన స్పెషల్ ఐటమ్ ఏంటన్నా? స్పెషల్ వచ్చి మనది నెల్లూరు చికెన్ బిర్యానీ. నెల్లూరు చికెన్ బిర్యానీ, కోడి వేపుడు పులావ్, ఓకే, రొయ్యల వేపుడు పులావ్, నెల్లూరు చేపల పులుసు, వైట్ రైస్, బగార్ రైస్, తెలంగాణ మటన్ కర్రీ. ఇది ఒకటి మనం ఇది మటన్ కర్రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సండే మాత్రం మెయిన్గా మటన్ కర్రీ, ఫిష్ ఉంటాయి. రిమైనింగ్ డేస్ ప్రాన్స్, చికెన్ రెగ్యులర్ ఐటమ్స్. సండే ఓన్లీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. స్పెషల్ ఐటమ్స్. ఓకే. అంటే అది కూడా ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా చేయడం వల్ల మన క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు సండే మనం ఫిష్ మటన్ పెట్టుకుంటాం, రిమైనింగ్ డేస్ ఉండదు. అవును. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నీట్గా కుక్ చేయడం కానీ, వాషింగ్ కానీ, స్టోర్ చేయకుండా, ఫీజర్స్ లేకుండా అట్లా. ఓకే. ఈ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మంది? టైమింగ్ వచ్చి మనం ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 12. ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్. సండే క్రౌడ్ సండే బాగా స్పెషల్ కాబట్టి గట్టిగా సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏంటని ఇప్పుడు మనం ఏం టేస్ట్ చేయబోతున్నాం మరి? ఇప్పుడు సండే కదా, మొత్తం అన్ని టేస్ట్ చేయండి, మీరు చూసి చెప్పండి. మెయిన్ ఇక్కడ కుక్ చేస్తారన్న? ఇక్కడ మెయిన్ కుక్ నేనే. మీరే ఓనర్, మీరే కుక్? సూపర్. అయితే ఇంకా టేస్ట్ లో డోకా ఏమి ఉండదు. నైస్. బట్ నేను ఒక 2 అసిస్టెంట్స్ వాళ్ళకి కూడా నేనే నేర్పించాను. వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళు వేరే వర్క్ చేయడానికి వచ్చారు, బట్ వాళ్ళని నేను ఇప్పుడు అసిస్టెంట్ కుక్స్ చేసాను. మన దగ్గర మెయిన్గా వెళ్ళే ఐటమ్స్ ఏంటన్నా? అదే నెల్లూరు చికెన్ బిర్యానీ, కోడి వేపుడు పులావ్, చికెన్ పకోడా ఉంటుంది, కాజు చికెన్ పకోడా, లాలీపాప్స్. ఇవి రెగ్యులర్ డేస్ అన్నీ 6 days అవి ఉంటాయి. సండే వచ్చి ఫిష్, మటన్ కర్రీ. రిమైనింగ్ డేస్ కూడా ప్రాన్స్ బాగుంటుంది. రొయ్యల వేపుడు పులావ్ అని అది కూడా బాగుంటుంది. ఏంటని ఐటమ్ పేరు ఏంటి? ఈ ఐటమ్ వచ్చి రొయ్యల వేపుడు పులావ్. ఫస్ట్ అదే వచ్చింది. ఓకే. ఫస్ట్ రెండు వచ్చినాయి. ఇది కోడి వేపుడు పులావ్, ఇది మటన్ ఫ్రై పీస్ పులావ్. ఓకే. ప్రాన్స్, మటన్, చికెన్. ఇదేంటన్నా? ఇది బగార్ రైస్, మటన్ కర్రీ. ఓకే. నెల్లూరు చికెన్ ఫ్రై పీస్ వస్తుంది, బోన్లెస్ వస్తుంది, మిక్స్డ్ అని 3 types వస్తుంది అలా. ఓకే. బిర్యానీస్ లాలీపాప్. మిక్స్డ్లో వచ్చి 2 ఫ్రై పీస్ వస్తుంది, చికెన్ 2 types వస్తుంది, దమ్ పీస్ ఒకటి వస్తుంది. అట్లా 3 types చికెన్. మొత్తం చికెన్. మామూలు బయట మిక్స్డ్ అంటే కొంచెం రొయ్యలు, నాది మిక్స్డ్ చికెన్ బిర్యానీ పెట్టాను. చికెన్ డిఫరెన్స్. సో మన దగ్గర బిర్యానీస్ ఒకటి అన్న, నైట్ ఏమైనా టిఫిన్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయి? నైట్ టైం వచ్చి దోశ ఐటమ్స్ ఉంటాయి బ్రో. లైక్ దోశ చికెన్ కర్రీ, సెట్ దోశ చికెన్ కర్రీ, ఎగ్ దోశ, నెల్లూరు కారం దోశ, పొడి దోశ, కరివేపాకు దోశ. ఇట్లా దోశలో కొంచెం అథెంటిక్ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి. టిఫిన్స్ ఎక్కువ చికెన్ పకోడా, కాజు చికెన్ పకోడా అవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవి బేసిక్గా మేము వచ్చి 2 hours అవుతుంది. ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా వెళ్ళేదాకా ఆగి ఇప్పుడు అన్నయ్య ఫ్రీ దొరికారని చెప్పి ఇప్పుడు వీడియో చేసాం అనమాట. సో టేస్ట్ చేద్దామా? మీరు టేస్ట్ చేసి నాకు చెప్పాలి.
ఓకే కాదన్నా, ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, ఎట్లుంది? ప్రాన్స్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అంతే. మా ఊరు పోయేసి వచ్చినట్టు ఉంది. బాగుందా? మేడా? ఇంకా మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయాలి మీరు. బగారా మటన్ కర్రీ అదిరిపోయింది అసలు. అట్లా తెలంగాణ ఆంధ్ర రెండు టేస్ట్ మిక్స్ లాగా మిక్సా? చాలా ఇప్పుడు బాగుంది. యాక్చువల్ మనకి 3 పులావ్స్ ఇచ్చారు, మటన్, చికెన్, నెల్లూరు బిర్యానీ. ఇప్పుడు మనకి ఫిష్ కర్రీ విత్ వైట్ రైసా? ఎస్, మెయిన్ డిషా? మెయిన్ డిష్. సండే స్టార్ ఐటమ్ అదే. మీకు ఒకసారి ట్రై చేయండి. ఎక్కడ హైదరాబాద్లో దొరకదు, ఇక్కడికి వస్తేనే మీకు ఆ ఒరిజినల్ నెల్లూరు ఫ్లేవర్ తెలుస్తుంది. అంతే అన్న. నెల్లూరు హోటల్స్లో కూడా దొరకదు ఈ టైప్ కంప్లీట్ అథెంటిక్ ఫిష్ కర్రీ మాట. నాది నెల్లూరు బిర్యానీ అయిపోయింది, నెల్లూరు బిర్యానీ. నేను బగారా చికెన్ బ్రో బావగారు మీరు? నాది నెల్లూరు బిర్యానీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బగారా విత్ మటన్ ట్రై చేద్దాం. అన్నీ ఎంతలా చెప్తున్నప్పుడు మనం ట్రై చేయాలి కదా అన్న. మీది నెల్లూరు కదా, నెల్లూరు రోజుకి నెల్లూరు ఫుడ్ నచ్చడం అనేది కష్టం అంటారా? సాటిస్ఫై చేయలేదు ఎవరు? నేను చాలా దగ్గర తిరిగి ఇది ఎక్స్ప్లోర్ అయినాక మంత్కి ఒక 3 times ఇక్కడికే వస్తాను. ఇక్కడికి దీని లొకేషన్ ఒకసారి మన కోసం ఒకసారి. దీని లొకేషన్ వచ్చి మన కల్వరి టెంపుల్ మెట్రో దిగినాక ఆ రోడ్లో స్ట్రైట్గా వస్తుంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీకు పెద్ద అక్షరాలతో నలపాకం అని కనిపిస్తుంది. సర్చ్ ఇంజిన్ గూగుల్లో చేసిన మీకు ఆ రోడ్లో కోసం కనిపించేస్తుంది దూరం నుంచి హోటల్. ఓకే. ఆ క్రౌడ్ కానీ చూస్తే మీకు అర్థమైపోద్ది. అన్న ఇక్కడ అది ఫేమస్ అని చెప్పారు, మామూలు దోశ అది ఫేమస్ అన్న. అవును. తిన్నావా? తిన్నాను. ఇక్కడ నెల్లూరు కారం దోశ, ఎగ్ దోశ ఇక్కడ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ దొరకదు. నెల్లూరు కారం దోశ కంప్లీట్ ఆ రెసిపీ ఉంటుంది కదా, ఎర్ర కారం దాంతో చేసింది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. మటన్ టేస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్. పిక్చర్ అయిపోతుంది. చూసాక టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా ఉంది. మటన్ చాలా బాగుంది. ఉడికించడం అనేది మటన్ కరెక్ట్ తెలిస్తేనే బాగుంటుంది కుకింగ్, లేకపోతే జ్యూసీగా చాలా బాగా వచ్చింది. నెల్లూరు వాళ్ళు మరి ఎక్కడ వచ్చినా వాళ్ళు నెల్లూరు ఫుడ్ ఇక్కడికి వస్తే సరిపోతారు. ఖచ్చితంగా 100% సాటిస్ఫై అయిపోతారు ఇక్కడికి వస్తే. ఇక్కడ కొన్ని స్టార్ ఐటమ్స్ ఉన్నాయి, నెల్లూరు బిర్యానీ అవి కానీ తిన్నారంటే అసలు పిచ్చోళ్ళు అయిపోతుంది. స్విగ్గీ జొమాటోలో కూడా అది చాలా ఆర్డర్స్ వస్తుంటాయి. నెల్లూరు బిర్యానీ ఎక్కడ ఫేమస్? నెల్లూరులో ఒక హోటల్ ఉంటుంది. నెల్లూరులో 2 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు ఒకటే ఉండదు, రియాజ్ అని. ఓకే. ఇప్పుడు రియాజ్ ఒకటి, రేష్మి బిర్యానీ ఒకటి ఉంది. ఈ 2 సూపర్ ఉంటాయి అసలు, అంటే కంప్లీట్ నెల్లూరు స్టైల్. నెల్లూరు నేను తీసుకుని వెళ్తాం మరి ఖచ్చితంగా. నెల్లూరు వెళ్ళినప్పుడు రావాలి, ఖచ్చితంగా వస్తాను. ఇంకేమో అన్నీ అయిపోయినాయి కదా. ఏమైపోయిందన్న? వైట్ రైస్ ఉంది, చేపల పులుసు నేను ట్రై చేయలేదు. సరే ట్రై చేయండి అన్న ఇది టేస్ట్ చేద్దారా? రే బావగారు ఆర్డర్లో రాదా? ఇప్పుడు ఇక్కడ స్టార్ డిష్ ఉంది, మెయిన్ రెస్టారెంట్ ఇది. అండ్ అది రైస్ అవ్వలేదండి. అయితే చేపలు వేసుకో. అండ్ టేస్టింగ్ చేపల పులుసు, వైట్ రైస్ చేపలు. మీరు కూడా కొంచెం లైట్గా టేస్ట్ చేయండి చేపల పులుసు, వైట్ రైస్. ఈరోజు మీ ఇద్దరికి ఎందుకండి? మీరు టేస్ట్ చేయాలి. నేను చాలాసార్లు తిన్నాను, మొత్తం మీరే తినాలి. ఎందుకంటే నేను చాలాసార్లు టేస్ట్ చేశాను. మీరు అందరూ వేరే నేను తింటే మీకు అది ఉండదు, అందుకని ఈరోజు నేను సాక్రిఫైస్ చేశాను. అంటే నువ్వు తిని ఉంటావు కాబట్టి నెల్లూరు చేపల పులుసు, రైట్? అంటే ఈరోజు మీరు టేస్ట్ చేయాలని నేను చూస్తున్నాను అన్నమాట. ఇదన్నా చేపలు చిన్నగా టేస్ట్ చేయాలి, పులుసు కానీ కొంచెం అంతే, గ్రేవీ కొంచెం టేస్ట్ పులుపు కానీ అది పడితేనే ఆ నెల్లూరు చేపల పులుసు టేస్ట్. అంతే అంటారా? మీరు అన్నారు టేస్ట్ చేస్తున్నాను, పీస్తో ట్రై చేయాలి, పీస్ లేకుండా ట్రై చేయాలి. పీస్ కూడా పెట్టుకో, ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే బేసిక్గా నెల్లూరు చేపల పులుసు ఏ చేప వాడతారు? రవ్వ గండి, ఇక్కడ పేర్లు ఏముంటాయి తెలియదు మనకి. బొచ్చి అంటారు. పుల్లా ఉంది సామె అంటే అదే నెల్లూరు స్టైల్. పుల్లా ఉంటారా నెల్లూరు స్టైల్. బేసిక్గా ఆడు వంట చేసేది దాంట్లో అదే చింతపండు వేయడు. ఓకే. యాక్చువల్లీ నేను పులుపు తిన్నాను అని బాగుంది. చేపల్లో కదా, చేపలు కూడా బాగుంది, అన్నింటిలో ఎత్తు బాగుంది. చేపల కూరలో ఒకటే వస్తుంది అట్లా. మన ఛానల్ చూస్తాం, నెల్లూరు వాసులకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ నెల్లూరు ఫుడ్ మిస్ కాకుండా తినాలంటే ఖచ్చితంగా నలపాకం రండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా కోసం వచ్చింది, మీ టైం వెచ్చించి చాలా థ్యాంక్స్. బేసిక్గా అన్నీ ఖాళీ ఉండదు, అదే మన అదృష్టం. మనం చేసుకున్నాం ఇప్పుడు, మన తాత ముత్తాతలు చేసుకుంటాం. మేము ముత్తాతలు అందరూ మంచిగా చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోన్నాను.
దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా పయనం